సూపర్ బ్రో సూపర్. వేరే సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ జాతర ఫైట్ చేయను చనిపోతారు పబ్లిక్ అనేట లోపల. వేరే అంటే మెంటల్ ఉంటుంది బ్రో. వైల్డ్ ఫైర్ వైల్డ్ సెకండ్ హాఫ్ ఉంటుంది. నా జీవితంలో చూడలే మాసు జాతర. 5,000 కోట్లు కూడా 5,000 కోట్లు కూడా తక్కువనే. మాస్ రప రప జాతర సీన్ ఒక్కటి చాలు. జాతర సీన్ చాలు, వేరే అవసరం లేదు. ఇండస్ట్రీ రికార్డు మొత్తం రప రప. ట్రోలింగ్స్ వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, సినిమా చూసినాక చెప్పండి. మీరు కూడా రప్ప రప్ప అంటారు. జాతర సీన్ హైలైట్ అసలు సినిమాలో. ఏదో అనుకుంటా కానీ క్రేజీ ఉంది మూవీ మాత్రం. జాతర సీన్ రప్ప రప్ప ఉంటుంది. వర్తెడ్ ఫిలిం ఫర్ షూర్. వర్తెడ్ ఫిలిం చూడండి పక్క. క్లైమాక్స్ ఉంటుందని అస్సలు థియేటర్ లో కూర్చోలే. థియేటర్ ఇరుగుమవుతాయి. ఫస్ట్ డే 200 crore ప్లస్ బాక్స్ ఆఫీస్ పేలిపోతుంది. సూపర్ సూపర్ ఇంటర్నేషనల్ లెవెల్. జాతర ఫైట్ అయితే హైలైట్. అదైతే కూర్చోడు మళ్ళీ అదేంటంటే అల్లు అర్జున్ అన్నతో చూడడం అది ఇంకా హ్యాపీ. 2,000 కోట్లు రప్ప 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 అసలు తగ్గేదా పుష్ప. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. నార్మల్గా ఉండదు సినిమా మాత్రం, ఒక వేరే లెవెల్లోకి వెళ్ళిపోతాం. మహాభారతం గురించి తెలిసింది కదా, దాంట్లో అర్జునుడు ఎంత పెద్ద పాత్ర ప్లే చేస్తాడో ఇందులో సినిమాలో అల్లు అర్జున్ అంత పెద్ద పాత్ర ప్లే చేస్తాడు. సినిమా మొత్తం వేరే లెవెల్ అన్న. లాస్ట్ 20 నిమిషాలు ఒక్కరు కూడా సీట్లలో కూర్చుంటలేరు. ఏకదమ్ నరుకుడే నరుకుడు. కానీ ఈ సినిమాకి గ్రావిటీకి సంబంధం ఉండదు అన్న. నరుకుతూనే ఉంటాడు గాల్లనే. బోయపాటి సైన్ వాళ్ళకి ఇంకా తోపు. ఇంకా సుకుమార్గా డైరెక్షన్ కాదనుకుంటే ఒకసారి బోయపాటి వచ్చేసాడేమో అనుకుంటాం. ఖచ్చితంగా కన్ఫర్మ్ లాస్ట్ ఇచ్చేస్తాడు. కన్ఫర్మ్ సూపర్ సినిమా. ట్రోలింగ్ చేశారా? ట్రోలింగ్ చేసిన వాళ్ళందరూ కూడా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటారు. ట్రోలింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఏం చెప్పారు, నో వర్డ్స్ సినిమా గురించి. అంటే సినిమా మాత్రం ఎక్సలెంట్. అసలు మీ ఊహకు అందలేదు. రష్మిక మందన అల్లు అర్జున్. పాన్ ఇండియా అనేది పాత అయిపోయిందన్న. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ పాన్ వరల్డ్. ఇక్కడ కాదు, కొడితే ఢిల్లీ, కోల్కతా, ఇండియా వేరే. కమింగ్ 5 years లో ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా. మామూలుగా లేదు భయ మూవీ. మ్యాడ్ ఉంది సినిమా అయితే. జాతర చాలా బాగుంది, పాటలు చాలా బాగుంది. చాలా మంచిది అన్న మూవీ. చాలా అంటే చాలా బాగుందన్న. వేరే లెవెల్ సినిమా మాత్రం. లోకేష్ కనకరాజు, రాజమౌళి, మళ్ళా ఇంకోరు ప్రశాంత్ నీలు ముగ్గురు కలిసి ఆలోచన చేయాలి ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేయాలంటే. మూవీ బాగుందండి. అల్లు అర్జున్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్. చాలా మంచిది ఇచ్చాడు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్. బెస్ట్ మూవీ ఇదే. మ్యూజిక్ డిఎస్పి చాలా క్రిటిసైజ్ చేశారు. మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎవ్రీ వన్ యాక్టెడ్ వెల్. స్టోరీ బాగుండే, అంత బాగుంది. తీశారు మంచి మూవీ. జాతర సీన్ మ్యాడ్ అండి. అసలు జాతర సీన్ మ్యాడ్. అసలు చాలా బాగుంది మూవీ. పక్కా ఇంకా 500 crores మినిమం అయితే వస్తుంది. అది ఫస్ట్ షాట్. అన్ని సాంగ్స్ అన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి. చాలా బాగుంది. రష్మిక యాక్టింగ్ సాంగ్ కూడా బాగుండే, అన్ని బాగుండే. ఫైట్ సీన్స్ బాగుండే అన్నిటికంటే. జాతర సీన్ అయితే 2 కూడా ఉండే, హైలైట్ ఉండే మూవీలో. అదే అయితే సినిమా చాలా బాగుంది. లైక్ జెన్యున్ చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. చాలా ట్విస్ట్లు లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటుందని. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు.